నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64వ డివిజన్ పరిధిలోని టేకులగూడెం గ్రామ ఎస్సీ కాలనీలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు అప్పటి ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీ వాసులు తెలిపారు. దాదాపు 10 నుండి 15 సంవత్సరాలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత నెల రోజుల క్రితం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. పదిహేను సంవత్సరాల నుంచి ఇదేనా సార్, ప్రతి వర్షాకాలంలో కూడా పిల్లలకి సార్ చేసినందుకు ఇంకొక రిక్వెస్ట్ సార్, మాకు మహిళలకు ఒకే ఒక రిక్వెస్ట్, సమాధుల కాడ మాకు ఎట్లా అంటే అక్కడ సమాధి చేసిన తర్వాత కడుక్కోవడానికి వాటర్ లేదు సార్. రేషన్ షాప్ ఇక్కడ, ఎందుకంటే మేము మొన్న యాక్సిడెంట్ అయ్యి చనిపోయి 3 days సార్. వీళ్ళందరూ ముసలు ముడుగోళ్ళు దాటి వెళ్లి రావాలంటే అవును సార్. ఒక రేషన్ షాప్ ఒకటి ఉండాలి మాకు అక్కడ, ఒకటి ఎక్కడ అంటే కంపల్సరీ రోడ్ కూడా లేదు. నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఇమ్మీడియట్లీ టేకులగూడెం దగ్గర మన ఎస్సీ కాలనీ ఉంటుంది. ఒక బోర్ రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా శ్మశాన వాటికి మండే. అమ్మ సోమవారం వస్తుంది అమ్మ. మహేష్